పౌరసత్వం. ద్వంద్వ పౌరసత్వం అంటే ఏంటి? రెండు రకాల పౌరసత్వం. భారతదేశానికి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. దీన్ని మనం ఎల్పిజి సిస్టమ్ అంటాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎప్పుడైతే నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఏర్పాటు చేయడం లేదా రూపొందించడం జరిగిందో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 16 దేశాల్లో నివసిస్తున్నటువంటి భారతీయ పౌరులకు లేదా భారతీయ సంతతికి చెందినటువంటి ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ద్వంద్వ పౌరసత్వాలను అందించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ ప్రవాస భారతీయులు. వీళ్ళనే మనం ఎన్ఆర్ఐలు అంటారు. ప్రవాస భారతీయులు విదేశాలలో తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న మొదటి తరం భారతీయుల్ని మనం ప్రవాస భారతీయులు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. విదేశాలలో తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి తరం భారతీయుల్ని మనం ప్రవాస భారతీయులు అంటాం. ఈ ప్రవాస భారతీయులకు భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి రాకపోకలను నిర్వహించడానికి ప్రత్యేకంగా వీసా సౌకర్యాలు లేకుండా ఒక పాస్పోర్టును అందించినట్లయితే వారు సులభంగా మన భారతదేశంలో రాకపోకలు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రవాస భారతీయులకు మనం ప్రత్యేకంగా పౌరసత్వాన్ని అందించడం జరిగింది. ప్రవాస భారతీయులు అంటే నోట్. విదేశాలలో తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న మొదటి తరం భారతీయులను ప్రవాస భారతీయులు అంటారు, అంటే ఎన్ఆర్ఐస్ అంటారు. ఓకే, వీరికి మన భారతదేశంలో ప్రత్యేకంగా రాకపోకలు కొనసాగించడానికి ప్రత్యేకమైనటువంటి వీసా అవసరం లేదు. మన భారతదేశ పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. వీరు ఎప్పుడైనా సరే మన భారతదేశాన్ని సందర్శించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా? అయితే ఈ ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కును కూడా కల్పించడం జరిగింది. ప్రవాస భారతీయులకు ఓటు హక్కును ఎప్పటి నుండి కల్పించడం జరిగింది అంటే 2010 జనవరి 1వ తారీఖు నుండి ప్రవాస భారతీయులకు ఓటు హక్కును కల్పించడం జరిగింది. ప్రవాస భారతీయులకు ఓటు హక్కు ఇంతకుముందు లేదు. 2010 జనవరి 1 నుండి ప్రవాస భారతీయులకు ఓటు హక్కును కల్పించడం జరిగింది. వీరికి ప్రత్యేకంగా వీసా అవసరం లేదు. మన భారతదేశాన్ని సందర్శించడానికి మన భారత పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. రైట్. అయితే ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసిస్తున్నటువంటి దేశాలు ఏవి అన్నట్లయితే 1 అమెరికా, 2 ఆస్ట్రేలియా, 3 మలేషియా, 4 సౌదీ అరేబియా. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా,
మలేషియా, సౌదీ అరేబియా. ప్రతి సంవత్సరం మనం జనవరి 9వ తారీఖున ప్రవాస భారతీయ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఎందుకు? గాంధీజీ గారు దక్షిణాఫ్రికా నుండి మన భారతదేశానికి వచ్చినటువంటి రోజును మరొకసారి గుర్తుంచుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జనవరి 9వ తారీఖున ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటున్నాం. అది కూడా ఎప్పటి నుంచి అంటే 2003 సంవత్సరం నుండి. అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జనవరి 9వ తారీఖును ప్రవాస భారతీయ దివస్గా నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే 2003 నుంచి. ఓకే, 2016 సంవత్సరం నుండి మనం ప్రవాస భారతీయ దివస్ను 2 సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేకంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అలానే ప్రవాస భారతీయ యువ దివస్గా జనవరి 8వ తారీఖును నిర్ణయించడం జరిగింది. సెకండ్ వన్, PIOS. ఇతర దేశాలలో శ్రీనివాసాన్ని ఏర్పాటు చేసుకున్న రెండో తరం భారతీయులు. ఇతర దేశాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న రెండో తరం భారతీయులు వీరు. వీళ్ళనే మనం పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ అంటారు. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. మన భారత పౌరులు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఆ దేశాలకు సంబంధించినటువంటి పౌరసత్వాన్ని పొందిన తరువాత వారికి కలిగినటువంటి సంతానానికి సంబంధించినటువంటి వ్యక్తులనే మనం PIOS అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కాబట్టి ఇతర దేశాలలో శ్రీనివాసాన్ని ఏర్పాటు చేసుకున్న రెండో తరం భారతీయులు మన భారత పౌరులు ఎవరైనా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి ఆ దేశ పౌరసత్వాన్ని పొందిన తరువాత వారికి కలిగినటువంటి సంతానానికి ఇచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి పౌరసత్వాన్ని PIOS అనేటటువంటి పేరుతో పిలుస్తాం. వీళ్ళకి దీర్ఘకాలిక పరిమితితో ప్రత్యేకమైనటువంటి వీసా సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే 15 సంవత్సరాల కాలం పాటు ప్రత్యేకంగా మన భారతదేశంతో వీళ్ళు రాకపోకలు కొనసాగించడానికి అవకాశం ఉంది. ఈ PIOS కార్డును పొందాలి అంటే 15,000 రూపాయల డిపాజిట్ను తప్పనిసరిగా చెల్లించాలి. థర్డ్ వన్, OCI, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటారు. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అయితే ఈ చట్టం 2005 డిసెంబర్ 2వ తారీఖు నుండి అమలవుతుంది. డిసెంబర్ 2 నుండి అమలవుతుంది. ఓసీఐగా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా ఒక కార్డును పొందాలి అంటే వీళ్ళకి మన భారతదేశంతో మల్టిపుల్ ఎంట్రీ సౌకర్యం ఉంటుంది. ఈ కార్డు పొందినటువంటి వాళ్లకు మన భారతదేశంతో ప్రత్యేకమైనటువంటి మల్టిపుల్ ఎంట్రీ సౌకర్యం ఉంటుంది. అంటే మన భారతదేశాన్ని వీళ్ళు ఎన్నిసార్లైనా సందర్శించవచ్చు, ఎన్నిసార్లైనా మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఈ ఓసీఐ కార్డును పొందాలి అంటే తప్పనిసరిగా 275 అమెరికన్ డాలర్లను చెల్లించాలి. ఎంత? 275 అమెరికన్ డాలర్లను చెల్లించాలి. 2015 సంవత్సరంలో PIOS మరియు OCI కార్డు హోల్డర్లను విలీనం చేసి వాళ్ళందరినీ కూడా మనం OCIగా మాత్రమే పిలుస్తున్నాం. కొన్ని ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాలుగా మాత్రమే
పిలవటం జరుగుతుంది. ఇప్పుడు 2015 సంవత్సరంలో పిఐఓఎస్ కార్డు హోల్డర్సు మరియు ఓసిఐ కార్డు హోల్డర్స్ను విలీనం చేసి ఓసిఐలుగా పిలుస్తున్నాం. ఈ ఓసిఐ కార్డు పొందిన తరువాత, అంటే ఈ ఓసిఐ కార్డు పొందిన 5 సంవత్సరాల తరువాత ఎవరైనా ఒక అభ్యర్థి మన భారతదేశంలో 1 సంవత్సర కాలం పాటు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ అభ్యర్థికి మన భారతదేశ శాశ్వత పౌరసత్వాన్ని అందించడం జరుగుతుంది. పై ఎల్ఎం సింఘీ కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సులు. ద్వంద్వ పౌరసత్వంపై ఎంఎల్ సింఘ్వి కమిటీ సిఫార్సులు. ఎల్ఎం సింఘ్వి కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సు. ఫస్ట్ వన్, ద్వంద్వ పౌరసత్వం గలవారికి ఓటు హక్కు ఉండదు. మరియు ఇతర ప్రజాప్రతినిధులకు అర్హులు కాదు. ఇతర ప్రజా పదవులకు అర్హులు కాదు. అయితే ద్వంద్వ పౌరసత్వంలో ఉన్నటువంటి సౌకర్యాలు వీరికి కూడా ఉంటాయి. ద్వంద్వ పౌరసత్వంలోని సౌకర్యాలు వీరికి కూడా ఉంటాయి. నెక్స్ట్, (2015) పౌరసత్వ సవరణ చట్టం. పౌరసత్వ సవరణ చట్టం సహజీకృత పౌరసత్వ చట్టాన్ని కాస్త సరళతరం చేయడం జరిగింది. భారతీయ పౌరులు ఎవరైనా లేదా భారత పౌరులై ఉన్నటువంటి తల్లిదండ్రులు విదేశీ పౌరసత్వం పొందినట్లయితే వారికి కలిగినటువంటి సంతానానికి మన భారతదేశ పౌరసత్వాన్ని ఇవ్వాలి అన్నట్లయితే రిజిస్ట్రేషన్ మరియు కాల పరిమితిని 1 సంవత్సర కాలానికి తగ్గించడం జరిగింది.
2015 పౌరసత్వ సవరణ చట్టం. ఫస్ట్ పాయింట్, సహజీకృత పౌరసత్వ చట్టాన్ని సరళీకృతం చేయడం జరిగింది. సహజీకృత పౌరసత్వ చట్టాన్ని సరళం చేయడం జరిగింది. భారత తల్లిదండ్రులు ఎవరైనా వారికి కలిగినటువంటి సంతానానికి భారత పౌరసత్వం పొందాలి అన్నట్లయితే రిజిస్ట్రేషన్ మరియు కాల పరిమితిని 1 సంవత్సరానికి తగ్గించడం జరిగింది. రైట్. నెక్స్ట్, సరోగసీ ద్వారా పౌరసత్వం. సరోగసీ అనేది ఒక వైద్య పరిభాషకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పదం. ఎవరైనా తల్లిదండ్రులు వేరొక తల్లి గర్భం ద్వారా సంతానాన్ని కలగాలి అన్నట్లయితే అటువంటి పద్ధతినే మనం సరోగసీ అంటాం. సరోగసీ అనేది ఒక వైద్య విధాన పదం. ఈ పద్ధతి ద్వారా తల్లిదండ్రులు వేరొక వ్యక్తి యొక్క గర్భం నుండి పిల్లలను కనడం జరుగుతుంది. ఈ సరోగసీ మదర్ పిండం పెరుగుదలకు తన గర్భాన్ని ఆధారంగా అందించడం జరుగుతుంది.
తన గర్భాన్ని ఆధారంగా అందించడం జరుగుతుంది. తన గర్భాన్ని ఆధారంగా అందించడం జరుగుతుంది. అంతేగాని పుట్టినటువంటి బిడ్డకు ఆమెకి ఎటువంటి సంబంధం ఉండదు. అయితే మన భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ విధంగా పుట్టినటువంటి సరోగసి బేబీకి మన భారత రాజ్యాంగ నిబంధన ప్రకారం ఎలాంటి పౌరసత్వాన్ని ఇవ్వడానికి అవకాశం లేదు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మానవతా దృక్పథంతో ఈ సరోగసి విధానం ద్వారా పుట్టినటువంటి పిల్లలకు కూడా మన భారత పౌరసత్వాన్ని ఇవ్వచ్చు అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన కూడా చేసింది. అయితే ఈ అంశానికి సంబంధించి భారత పార్లమెంటు ఇంతవరకు ఎలాంటి చట్టాన్ని రూపొందించలేదు. అంటే ఈ సరోగసి విధానం ద్వారా ఎవరైనా పిల్లలు పుట్టినట్లయితే అటువంటి పిల్లలకు మన భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం మన భారత పౌరసత్వాన్ని ఇవ్వడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అయితే ఇటీవల మన భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని ఈ సరోగసి విధానం ద్వారా కూడా పుట్టినటువంటి పిల్లలకు మన భారత పౌరసత్వాన్ని మానవతా దృక్పథం దృష్ట్యా అందించవచ్చు అని ప్రకటన చేసింది. అయితే ఈ విధానాన్ని సమర్థిస్తూ ఇంతవరకు మన భారత పార్లమెంటు ఎటువంటి చట్టాన్ని రూపొందించలేదు. ఫస్ట్ ఇక్కడ ఓకేనా సార్? ఎమిగ్రీ, సెకండ్ వన్ ఎక్స్పాట్రియేట్, థర్డ్ వన్ రిఫ్యూజీ, ఫోర్త్ వన్ గ్రీన్ కార్డ్. ఫస్ట్ ఎమిగ్రీ అనగా ఎమిగ్రీ అనగా రాజకీయ కారణాల వల్ల తమ స్వదేశాన్ని స్వచ్ఛందంగా వదిలి వెళ్ళిన పౌరులు అని అర్థం. రాజకీయ కారణాల వల్ల స్వదేశాన్ని స్వచ్ఛందంగా వదిలి వెళ్ళిన పౌరులు. స్వదేశాన్ని స్వచ్ఛందంగా వదిలి వెళ్ళిన ప్రజలు అని అర్థం. ఎక్స్పాట్రియేట్. కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల స్వదేశాన్ని వదిలి వెళ్ళిన పౌరులు అని అర్థం. స్వదేశాన్ని వదిలి వెళ్ళిన పౌరులు అని అర్థం. తర్వాత రిఫ్యూజీ. కొన్ని ప్రత్యేకమైన రాజకీయ కారణాల వల్ల ఒక దేశాన్ని వదిలి మరో దేశానికి వలస వెళ్ళిన ప్రజలు అని అర్థం.
వలస వెళ్ళిన ప్రజలు అని అర్థం. అంటే రాజకీయ మత ప్రాతిపదికపై తమ దేశాన్ని వదిలి వేరే దేశానికి వలస వెళ్ళినటువంటి ప్రజలు. వీరు ఎలాంటి సందర్భాల్లో కూడా తమ స్వదేశానికి లేదా మాతృదేశానికి వెళ్ళడానికి ఇష్టాన్ని వ్యక్తం చేయరు. అటువంటి వాళ్ళనే రెఫ్యూజీలు అంటారు. తర్వాత గ్రీన్ కార్డ్. అమెరికాలో శాశ్వత శ్రీనివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అమెరికా ప్రభుత్వం జారీ చేసే ఒక ప్రత్యేకమైనటువంటి అనుమతి పత్రాన్ని గ్రీన్ కార్డ్ అంటారు. అమెరికాలో శాశ్వత శ్రీనివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అమెరికా ప్రభుత్వం జారీ చేసే అనుమతి పత్రం. అమెరికా ప్రభుత్వం జారీ చేసే అనుమతి పత్రం. దీన్ని మనం గ్రీన్ కార్డ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సార్, మనం భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు జాతీయ పౌరుల పట్టిక, నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్ అంటాం. జాతీయ పౌరుల పట్టిక జాతీయ పౌరుల పట్టిక. ఏంటి జాతీయ పౌరుల పట్టిక? అస్సాం రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి నిజమైనటువంటి భారతీయులను గుర్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మనం జాతీయ పౌరుల పట్టిక అంటాం. అస్సాం రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి నిజమైనటువంటి భారతీయులను గుర్తించి ఒక ప్రత్యేకమైనటువంటి పట్టికను తయారు చేయాలి అనేటటువంటి ఉద్దేశాన్ని వ్యక్తం చేయడాన్ని మనం జాతీయ పౌరుల పట్టిక అనేటటువంటి పేరుతో పిలుస్తాం. వాస్తవానికి 19 మరియు 20 శతాబ్దాల కాలంలో ఈ అస్సాం అనేటటువంటి ప్రాంతం బ్రిటిష్ వారి పాలనా కాలంలో ఉంది. ఈ బ్రిటిష్ వారి పాలనా కాలంలో ఉన్నప్పుడే, లేదా బ్రిటిషర్స్ ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ఉన్నటువంటి రోజుల్లోనే బెంగాల్ ప్రాంతం నుండి, అంటే ప్రస్తుతం దాన్ని మనం బంగ్లాదేశ్ అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు, బెంగాల్ ప్రాంతం నుండి కొంతమంది రైతులు అస్సాం ప్రాంతానికి వలస రావడం జరిగింది. అలానే స్వతంత్రం తర్వాత కూడా చట్ట విరుద్ధంగా కొంతమంది మళ్ళీ అస్సాం ప్రాంతానికి వలసవారులుగా లేదా వలసదారులుగా రావటం జరిగింది. ఫలితంగా ఇలా వచ్చినటువంటి లేదా అక్రమంగా వస్తూ ఉన్నటువంటి వలసదారులను సాధ్యమైనంత వరకు కట్టడి చేయాలి లేదా నియంత్రించాలి అనేటటువంటి సదుద్దేశంతో 1950 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించడం జరిగింది. దాన్నే మనం ఇమిగ్రెంట్ చట్టం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ ఇమిగ్రెంట్ చట్టాన్ని బేసిక్గా తీసుకొని 1951 జనాభా లెక్కల ఆధారంగా అస్సాంలో నివసిస్తున్నటువంటి నిజమైనటువంటి భారతీయులను గుర్తించాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యతను కేంద్ర హోంశాఖకు అప్పగించడం జరిగింది. ఫస్ట్, జాతీయ పౌరుల పట్టిక. నోట్: అస్సాం ప్రాంతంలో నివసిస్తున్న అస్సాం ప్రాంతంలో నివసిస్తున్న నిజమైన భారతీయులను గుర్తించడానికి అస్సాం ప్రాంతంలో నివసిస్తున్న నిజమైన భారతీయులను గుర్తించడానికి
ఉద్దేశించిన కార్యక్రమాన్నే జాతీయ పౌరుల పట్టిక అంటారు. జాతీయ పౌరుల పట్టిక అంటారు. సెకండ్ పాయింట్, 19 మరియు 20 శతాబ్దాలలో ఈ ప్రాంతం బ్రిటిష్ వారి పాలనలో ఉంది. పంతొమ్మిది 20 శతాబ్దాల కాలంలో ఈ అస్సోం అనేటటువంటి ప్రాంతం బ్రిటిష్ వారి పరిపాలనా కార్యకలాపాల కింద కొనసాగుతూ ఉన్నటువంటి ఒక ప్రాంతంగా చెప్పుకుంటాం. అయితే బెంగాల్ ప్రాంతం నుండి దాన్ని మనం ప్రస్తుతం బంగ్లాదేశ్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ప్రస్తుతం బంగ్లాదేశ్ కొంతమంది రైతులు అస్సాం ప్రాంతానికి వలస రావడం జరిగింది. అస్సాం ప్రాంతానికి వలస రావడం జరిగింది. అయితే ఈ వలసలు మన భారతదేశానికి పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించిన తర్వాత కూడా ఈ వలసలు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా మన భారతదేశానికి 1947 సంవత్సరంలో పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించిన తర్వాత కూడా ఈ అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. ఇలా చట్టవిరుద్ధంగా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అస్సాం ప్రాంతానికి వలస రావడాన్ని పూర్తిగా నియంత్రించాలి, పూర్తిగా కట్టడి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో 1950 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆ చట్టాన్ని మనం ఇమిగ్రెంట్ చట్టం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ చట్ట విరుద్ధమైన అక్రమ వలసలను అరికట్టడానికి లేదా నియంత్రించడానికి భారత ప్రభుత్వం ఇమిగ్రెంట్ అనే చట్టాన్ని రూపొందించింది. భారత ప్రభుత్వం ఇమిగ్రెంట్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టాన్ని ఆధారంగా తీసుకొని 1951 జనాభా లెక్కల ప్రకారం నిజమైనటువంటి భారతీయులను గుర్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో 1951 జనాభా లెక్కల ప్రకారం
అస్సాంలో నిజమైనటువంటి భారతీయులను గుర్తించాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యతను కేంద్ర హోంశాఖకు అప్పగించడం జరిగింది మన భారత ప్రభుత్వం. ఈ చట్టం ఆధారంగా 1951 జనాభా లెక్కల ప్రకారం నిజమైన భారతీయులను గుర్తించే బాధ్యతను కేంద్ర హోంశాఖకు అప్పగించడం జరిగింది. రైట్. అలానే అస్సాం ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలసవాదులను సాధ్యమైనంత వరకు నియంత్రించాలి, వారిని మళ్ళా వారి దేశానికి తిరిగి పంపించాలి అనేటటువంటి ఉద్దేశంతో అఖిల అస్సాం విద్యార్థి సంఘం తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా 1985 సంవత్సరంలో మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ విద్యార్థి సంఘంతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం కూడా జరిగింది. ఈ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏంటి? సాధ్యమైనంత త్వరగా ఇతర ప్రాంతాల నుంచి అస్సాం ప్రాంతానికి వలస వచ్చినటువంటి వలసదారులను సాధ్యమైనంత త్వరగా వారి స్వదేశాలకు తిరిగి పంపించాలి అనేదే ఈ ప్రధానమైనటువంటి ఒప్పందం. ఈ ఒప్పందాన్ని మనం అస్సాం అకార్డ్స్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. స్టార్ సింబల్. అస్సాంలోని అక్రమ వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపించాలి అనే ఉద్దేశంతో అఖిల అస్సాం విద్యార్థి సంఘం తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా 1985 సంవత్సరంలో శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ విద్యార్థి సంఘంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ విద్యార్థి సంఘంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాన్నే అస్సాం అకార్డ్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అస్సాం అకార్డ్స్. ఈ ఒప్పందాన్ని మనం అస్సాం అకార్డ్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది, కానీ ఇలా అక్రమంగా వచ్చినటువంటి వలసదారులను సాధ్యమైనంత త్వరగా తిరిగి పంపించేటటువంటి అవకాశాలు ఏమాత్రం కూడా లేకుండా పోవడం జరిగింది. ఫలితంగా 2013 సంవత్సరంలో సుప్రీంకోర్టు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని
అస్సాం ప్రాంతంలోకి వచ్చినటువంటి అక్రమ వలసదారులను సాధ్యమైనంత త్వరగా వారి స్వదేశాలకు తిరిగి పంపించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశాన్ని జారీ చేయడం కూడా జరిగింది 2013 సంవత్సరంలో మన భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలను బేసిక్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం మరియు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి సంయుక్త కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఒక ప్రత్యేకమైన సంయుక్త కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ సంయుక్త కార్యక్రమంలో భాగంగా 2017 సంవత్సరంలో తాత్కాలిక జాతీయ పౌరుల ముసాయిదా పట్టికను విడుదల చేయడం కూడా జరిగింది. ఇక్కడ రాస్తున్నాను. 2013లో ఎస్సీ అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం మరియు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమ వలసదారులను సాధ్యమైనంత త్వరగా వారి స్వదేశాలకు తిరిగి పంపించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక సంయుక్త కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంయుక్త కార్యక్రమంలో భాగంగానే దీనిలో భాగంగా 2017 సంవత్సరంలో అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు మాత్రం 2017 సంవత్సరంలో ఒక తాత్కాలిక జాతీయ పౌరుల పట్టిక ముసాయిదాను రూపొందించారు. జాతీయ పౌరుల పట్టిక ముసాయిదాను కూడా ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఓకే, దీనిలో భాగంగా సరైన ఆధారం లేని వారిని, సరైన ఆధారం లేదా సరైన గుర్తింపు లేని వారిని మరియు వంశవృక్షం లేని వారిని ఈ పట్టికలో చేర్చలేదు. సరైన వంశవృక్షం లేని వారిని ఈ పట్టికలో చేర్చలేదు. ఫలితంగా $19 లక్షల మంది స్థానికతను నిర్ధారించవలసి ఉంది. ఈ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అర్థమవుతుందా? 2013 సంవత్సరంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆదేశాల మేరకు అస్సాం ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అక్రమ వలసదారులను సాధ్యమైనంత త్వరగా వారి స్వదేశాలకు తిరిగి పంపించాలి అనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మరియు అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక బృహత్తరమైన ఒక ప్రత్యేకమైన సంయుక్త కార్యక్రమాన్ని రూపొందించడం లేదా ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా 2017 సంవత్సరంలో ఒక తాత్కాలిక జాతీయ పౌరుల పట్టిక ముసాయిదాను రూపొందించారు. ఈ పట్టికలో సరైనటువంటి గుర్తింపు లేని వారిని, సరైనటువంటి ఆధారం లేని వారిని, అలానే సరైనటువంటి వంశవృక్షం లేనటువంటి వారిని ఈ ముసాయిదా పట్టికలో చేర్చలేదు.
ఫలితంగా 19 లక్షల మంది స్థానికతను నిర్ధారించవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఈ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రైట్. దీనిలో భాగంగా 2019 పౌరసత్వ సవరణ చట్టం 2019 పౌరసత్వ సవరణ చట్టం మన భారతదేశంలో పౌరసత్వానికి సంబంధించినటువంటి నియమాలను రూపొందించేటటువంటి అధికారం భారత రాజ్యాంగ పరిషత్ పార్లమెంటుకి ఇవ్వడం జరిగింది. పార్లమెంటు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ఈ అధికారాన్ని వినియోగించుకొని 1955 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారత పౌరసత్వ చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. కాలానుగుణంగా మారుతూ ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టంలో అనేక పర్యాయాలు సవరణలు కూడా చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడైతే అస్సాంలో ప్రత్యేకంగా జాతీయ పౌరుల పట్టికను రూపొందించడం జరిగిందో ఈ పట్టికలో లేనటువంటి 19 లక్షల మందికి అసలు వారి స్థానికతను నిర్ధారించాలి. వారి స్థానికతను కనుక నిర్ధారించలేకపోయినట్లయితే వాళ్ళని అక్రమ వలసదారులుగా మాత్రమే పరిగణించబడటానికి అవకాశం ఉంటుంది. లేదా చట్ట వ్యతిరేకంగా మన భారతదేశంలో అక్రమంగా వచ్చినటువంటి వలసదారులుగా మాత్రమే వాళ్ళని గుర్తిస్తాం. ఇలా అక్రమంగా ఉన్నటువంటి లేదా స్థానికత లేనటువంటి 19 లక్షల మంది జనాభాకు సహజీకృత పౌరసత్వం ద్వారా మన భారతదేశ పౌరసత్వాన్ని అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో 2019 సంవత్సరంలో ఈ పౌరసత్వ చట్టాన్ని సవరించడం జరిగింది. ఫస్ట్ పాయింట్,